ఇక్కడ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటున్నారు. మీరు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎందుకు ఇస్తారండి? ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి సాగర్, వీళ్ళందరూ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వదు అంటారు. ఓకే, అగ్రీడ్. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పాస్ చేసినప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ సిఏజీ, ఏ స్కీమ్ ఏ పేరుతో వస్తుందో అదే పేరుకొని వాడుకోవాలి. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. మీరు ఆ పేరు మార్చి ఇంకేమైనా పేరు పెడితే సిఏజీ రేపు వాళ్ళ ఆడిట్లో పట్టుకుంటారు. మీరు పిఎంఏవై అన్నారు, ఇక్కడేమో ఇందిరమ్మ అని పెట్టుకుంటున్నారు, మీరు ఎట్లా ఇచ్చారు డబ్బును అని అడుగుతారు. కేరళలో ఇదే ప్రాబ్లం జరిగింది సాయి గారు. అక్కడ లైఫ్ లైన్ అని పెట్టుకున్నారు, సిఏజీ పట్టుకున్నారు. సెట్ సారీ, స్టాప్ ఆల్ ద రిలీజ్ డిస్బర్స్మెంట్. పిఎం శ్రీ స్కూల్స్ అని పెట్టారు సాయి గారు. ఇక్కడ మంచి ఫండ్స్ వస్తుంది కాదు. పిఎం ఎక్కడైనా నరేంద్ర మోదీ గారి పేరు పెట్టారా? మీరు అన్నిట్లో రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు కూడా, ఎయిర్పోర్ట్ నుంచి ఖేల్ రత్న నుంచి అన్ని పెట్టుకున్నారు. ముందు స్టేడియంలు, రోడ్లు అన్నీ ఉన్నాయి. ఇందిరాగాంధీ పేరు మీద ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని అవార్డులు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఎన్ని ఉన్నాయి.